నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తేజస్విని. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే పోలీసులు అపర్నిశలు కృషి చేస్తున్నామన్న ఎస్పీ. జమ్మికుంటలో రిలే నిరాహార దీక్ష. జీఎస్టీ తగ్గించాలన్న చేనేత సంఘాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేవైఎం నిరసన. ప్రభుత్వం వాగ్దానాలు మరిచిందన్న ఆరోపణ. టీఆర్ఎస్ రైతుల పక్షపాత ప్రభుత్వం. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ప్రజల శాంతి భద్రతల పరిరక్షణ కోసమే పోలీసులు అపర్నిశలు కృషి చేస్తున్నారని నిర్మల్ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో నేరాలపై వార్షిక సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ పోలీసులు సూచించిన నిబంధనలు పాటించాలని కోరారు. అప్పుడే నేరాలు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. ఈ సంవత్సరంలో నమోదు చేసిన కేసుల వివరాలు, పురోగతి సాధించిన కేసుల వివరాలను వెల్లడించారు. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరం వేడుకలను ప్రభుత్వం విధించిన ఆంక్షల మధ్య ఆనందంగా జరుపుకోవాలని కోరారు. అనంతరం జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. బేసిక్గా కార్డినెన్స్ సెర్చ్ మనం ప్రతి నెల ఒక 7 కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. సుమారుగా దాదాపుగా 70 వరకు మనం ఇప్పటి వరకు 70 కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. గత సంవత్సరం అయితే చాలా తక్కువగా ఉంది, దాదాపు చేయనట్టు ఉన్నాం. కానీ ఈ సంవత్సరం ఒక 70 కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరిగింది. అదేవిధంగా సైబర్ క్రైమ్ కేసెస్ కూడా పెరుగుతూ ఉంది. ప్రజలు దీంట్లో అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది వాస్తవానికి 16 అనేది రిపోర్టింగ్ వరకే, ఇంకా రిపోర్ట్ అనేవి చాలా కేసెస్ ఉంటాయి. కాబట్టి పబ్లిక్ కూడా సైబర్ క్రైమ్ విషయంలో, ఈ సైబర్ ఫ్రాడ్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద అవేర్నెస్ కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి మనం ప్రతి జిల్లాలో డీజీ గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో ఒక సైబర్ సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మరింత అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అదేవిధంగా మనకు చాలా డబుల్ అయింది. గత సంవత్సరం 3,500 మంది పాస్పోర్ట్స్ మాత్రమే తీసుకుంటే సుమారుగా ఈ సంవత్సరం 7,000 మంది పాస్పోర్ట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా డయల్ 100 కాల్స్ విషయంలో గత సంవత్సరం 13,000 కాల్స్ వస్తాయి, ఈ సంవత్సరం 11,000 చిల్లర కాల్స్ వచ్చినాయి. వీటితో పాటు మన దగ్గర గతంలో ఈ గత మార్చిలో జరిగినటువంటి బైంసా కమ్యూనల్కి సంబంధించి చాలా కేసెస్ రిపోర్ట్ చేయడం జరిగింది. గత 2 ఇయర్స్గా ఒక 3 టైమ్స్ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరగడం జరిగింది. ఇందులో భాగంగా 8 మంది మీద, అందులో నేర తీవ్రత కలిగినటువంటి 8 మంది మీద టీడీఐకి పెట్టేసి వాళ్ళని జైలులో పంపించడం జరిగింది. వాళ్ళ మీద కేసెస్ రిపోర్ట్ చేసి అది స్పీడీ ట్రయల్ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కోర్టును కూడా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ కేసెస్ ఛార్జ్షీట్ చేసి త్వరగా ట్రయల్ చేసి బైంసా లాంటి ప్రాంతంలో, సున్నిత ప్రాంతంలో శాంతి భద్రత నెలకొల్పడానికి అవసరమైనటువంటి ప్రయత్నాలు పోలీస్ తరఫున, నిర్మల్ జిల్లా పోలీస్ తరఫున చేయడం జరుగుతుంది. అవసరమైనటువంటి అన్ని చర్యలను మనం తీసుకోవడం జరుగుతూ ఉన్నది. ఎస్పెషల్లీ బైంసా లాంటి సున్నితమైనటువంటి ప్రాంతంలో కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలను చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా బెటాలియన్ను కూడా, అంటే ఒక సబ్ హెడ్ క్వార్టర్ను ఏర్పాటు చేయడం కూడా జరిగింది. బైంసాలో సుమారుగా ఒక 150 మంది స్పెషల్ పార్టీ వాళ్ళు, అంటే బెటాలియన్కి సంబంధించినటువంటి వాళ్ళను అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఆ సబ్ హెడ్ క్వార్టర్ కూడా వర్క్స్ మళ్ళీ ఈ సంవత్సరం స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి మనము చేయడం జరుగుతూ ఉంది. ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వస్త్ర పరిశ్రమపై పెంచిన 12% జీఎస్టీ తగ్గించాలని చేనేత సంఘాలు, కార్మికులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విధానానికి నిరసనగా జమ్మికుంటలోని గాంధీ చౌరస్తాలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ నియోజకవర్గ పాలక వర్గ సభ్యులు, నేత పారిశ్రామికులు, కార్మికులు పాల్గొన్నారు. సహకార సంఘాల ఐక్యత, పెంచిన జీఎస్టీని, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి. వినియోగదారుడు కొనుక్కునే పరిస్థితి రాదు కనుక చేనేతకు మేము ఉన్న 5% తగ్గించాలని ఎన్నోసార్లు ప్రభుత్వాలకు విన్నవించడం జరిగింది.
అయినా కేంద్ర ప్రభుత్వము 5కు 7 కలిపి 12% చేయడం వలన కార్మికులకు అవసరం రేటు పెరిగి వినియోగదారుడు కొనుక్కునే పరిస్థితి రాదు కనుక కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ పెంచిన జిఎస్టీని 7% మరియు గతంలో ఉన్న 5% మొత్తం తగ్గియాలి. పవర్లతో పోటీకి మేము తట్టుకోలేని పరిస్థితుల్లో ఇప్పటికే ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో చేనేతకు జిఎస్టీ పెట్టడం అనేది చరిత్రలో లేని లెక్క. గారి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జిఎస్టీ పెట్టడం జరిగింది. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎప్పుడు కానీ మాకు ట్యాక్స్ కానీ వ్యాట్ కానీ చేనేత సహకార సంఘాలకు మినహాయింపు ఇచ్చి మా వస్త్రాలను మార్కెట్ చేసుకోవడానికి ఎన్నో వసతులు కల్పించిన కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం సహకరించి ఉండే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒంటెత్తుపోకడగా ఏదో పవర్లను దృష్టిలో పెట్టుకొని చేనేత కూడా పెంచడం వలన చేనేత బాగా నష్టపోతుంది కనుక నరేంద్ర మోడీ గారు ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం ఈ మొండి వైఖరిని విడనాడి పెంచి మొత్తం చేనేతకు కుటీర పరిశ్రమలకు జిఎస్టీ లేదు కనుక ఉదాహరణ ఖాదీకి కూడా లేదు. కాబట్టి దేశం లోపల 32 లక్షల మంది ఈ చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న జిఎస్టీని భారత ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, ఒకవేళ పెద్ద ఎత్తున ఈ ఆందోళనను ఉధృతం చేసి తగ్గించే వరకు కూడా పోరాటం చేస్తామని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేయడం జరుగుతుంది. యాసంగి పంట కోసం పెట్టుబడి సహాయంగా రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్ర రైతులు ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు భూంపల్లి సురేందర్ రావు, ఎంపీపీ జనగామ శరత్, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సర్పంచులు, ఫోరం అధ్యక్షులు కిషన్ రావు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై కేసీఆర్ గారి నాయకత్వం. అన్న మొత్తం తెచ్చి అందరు పోయి మంచిగా తారే తాగడం అన్న ఆమె రామన్న అన్న చూడరే ఓకే అన్న నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం రైతు ప్రధాన కేసీఆర్ గారి కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ కేసీఆర్ గారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే రైతు పక్షపాతి మరి ఎవరు అడగకపోయినా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత రైతుల ఆకాంక్ష మేరకు ప్రజల ఆకాంక్ష మేరకు మరి మనం ఏం చేయాలి ఈ రైతాంగం కోసం అని చెప్పి ఆలోచించినటువంటి సందర్భంలో మరి రైతుకు పెట్టుబడి సహాయం అందించాలనేటువంటి వారికి వచ్చినటువంటి ఆలోచన ఈ ప్రపంచంలో ఎవరికి రాలేదు. అది గొప్ప విషయం. మరి గత 18 నుంచి 2018 నుండి ఇప్పుడు 2021 వరకు 8 విడతల్లో దాదాపుగా ఎన్నో లక్షల మంది కుటుంబాలకి మరి ప్రయోజనం కలిగినటువంటి ఈ సందర్భంలో మేము ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రివర్యులకు ముస్తాబాద్ మండల పార్టీ పక్షాన రైతాంగం పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పంట వేసే ముందు రైతుకు ఏం అవసరాలు ఉంటాయి,
మరి ఆ రైతు ఎవరి దగ్గరికో సేట్ల దగ్గరికి వెళ్ళి 2 లెక్క 3 లెక్క మితికి తీసుకొచ్చి రైతు నిజంగా కూడా పంట గిట్టుబాటు ధర లభించక మరి అతడు అప్పుల్లో కూరుకుపోతున్నాడని చెప్పి ఆలోచించినటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం కేసీఆర్ గారని మాత్రమే తెలియజేస్తున్నాం. అట్లాగే వారి యొక్క వినూత్నమైనటువంటి ఆలోచనలతో మరి కరువు ప్రాంతాన్ని కాళేశ్వరం జలాలతో తడిపినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారిది. మరి అట్లాగే రైతు అకాల మరణం చెందినటువంటి సందర్భంలో వారికి బీమా ఇస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి అట్లాగే ప్రతి పంటకి మొదలుపెట్టేటువంటి సీజన్ దున్నుకాలు మొదలుపెట్టేటువంటి సందర్భంలో ప్రతి ఎకరాకి 5,000 ఇస్తున్నటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయన్పల్లి మండలం కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు మరిచారని ఆరోపించారు. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గుడి రవీందర్ రెడ్డి, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి కొంకంటి హరీష్, రాకేష్, అనిల్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలైనా కూడా ఇప్పటివరకు పూర్తి స్థాయిలో నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఇప్పుడు 3 సంవత్సరాలు దాటినా కానీ ఎవరికి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఈ హాస్టల్ భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యార్థులు చదువుకొని నిరుద్యోగులుగా మిగిలిపోతా ఉన్నారు. మరి అలాంటి వారి కోసం ఈ రోజు బోయినపల్లి మండలంలో మరి బీజేవైఎం ఆధ్వర్యంలో ఎంఆర్ఓ గారికి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని ప్రభుత్వం చెల్లించాలని, అదేవిధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయాలని, మరి ఉద్యోగ నోటిఫికేషన్లను కూడా జారీ చేయాలని తెరాస ముఖ్యమంత్రి మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి బోయినపల్లి మండల బీజేవైఎం తరఫున అతన్ని వేడుకోవడం జరుగుతుంది. మరి ఇప్పటికైనా మీరు కుటుంబ పాలన నియంత్ర పాలన పక్కన పెట్టి ఇలా కేవలం మీరు మీ కుటుంబంలో ఉన్నటువంటి కొడుక్కో అల్లునికో బిడ్డకో మంత్రి పదవి ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకోవడం కాదు. మీరు మరి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలను కల్పించాలని మేమంతా అప్పుడు మరి పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. ఇప్పటికైనా నియంత్ర పాలన బంద్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు మరి నోటిఫికేషన్ జారీ చేయాలని ముఖ్యమంత్రి గారిని బోయినపల్లి మండల ఎంఆర్ఓ గారి తరఫున ఇక్కడ ముఖ్యమంత్రికి చేరే విధంగా మేము ఈ రోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. టీఆర్ఎస్ రైతుల పక్షపాత ప్రభుత్వమని వికారాబాద్ జిల్లా బంట్వారం మండలం పార్టీ అధ్యక్షులు రాములు యాదవ్ అన్నారు. 7వ విడత రైతు బంధు నిధులు విడుదల చేసిన సందర్భంగా మండల కేంద్రంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతుల సంక్షేమం కోసం సీఎం ఎంతో కృషి చేస్తున్నారని రాములు యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు మండల అధ్యక్షుడు కాజా బాషా, మైనార్టీ సెల్ అధ్యక్షుడు రషీద్ మియా, టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ రాజు, టీఆర్ఎస్ కార్మిక విభాగం మండలం అధ్యక్షుడు నరసింహులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, ఆనందన నాయకత్వం. నీ ఫేస్ కట్ అవుతుంది ఇక యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలో టేకుల సోమారం గ్రామంలో ఎస్సీ కమిటీ హాల్ ను భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. గ్రామాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకొస్తున్న చేకూరు మల్లేశంను అభినందించారు. రైతులను వరి వేస్తే ఊరి అన్న కేసీఆర్ ఇప్పుడు తన ఫామ్ హౌస్ లో 150 ఎకరాల వరి సాగు చేస్తున్నాడని చెప్పారు. వరికో న్యాయం రైతులకో న్యాయమా అని కోమటిరెడ్డి నిలదీశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి చేకూరి భిక్షపతి, ఎంపీపీ నూతి రమేష్ రాజు, యువ తెలంగాణ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ వాకిటి పద్మ, అనంతరెడ్డి పాల్గొన్నారు.
శ్రీనివాసరావు గారు కానీ, జహాంగీర్ గారు కానీ, మా సిస్టర్ మా పద్మ జెడ్పీటీసీ గారు కానీ, మా టైగర్ ఎంపీపీ రమేష్ గారు గారు, అనంతరెడ్డి గారు, ఇంకా అసలు టైగర్ మా రామంజని అన్నయ్య గారికి, ఇంకా మా వైస్ ఎంపీపీ గారు, మా చెల్లెళ్ళు వార్డు మెంబర్స్ కు, మా గ్రామ ఎక్కలకు, మా సత్యనట వేణు మండల కాంగ్రెస్ మా సత్యనట అన్న గారికి మీ అందరి చేతులు చేసి నమస్కరిస్తూ, ఇంకా రేపైతే 2021 అయిపోతుంది. ఇవాళనే లాస్ట్ ప్రోగ్రామ్ నాది. అంటే 2021లో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే ఇంకా 14 రోజుల తర్వాత పాడి పంటలు వేసుకునే సంక్రాంతి పండుగ వస్తుంది. ఆ పెద్దల వెంకటరెడ్డి గారు ఎయిమ్స్ కోసం మరి దాదాపు 700 కోట్ల పైసలు నిధులు ఆరోగ్య శాఖ మంత్రితో కొట్లాడి తీసుకొచ్చిన చరిత్ర మనం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉండిన బిడ్డగా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ తల్లి రుణం తీసుకోవాలని చెప్పి అనునిత్యం మరి అలా ఇంతకుముందే అనంతరెడ్డి గారు చెప్పినట్టుగా గౌరెల్లి నుంచి మరి భద్రాచలం. నల్గొండ జిల్లాలో దాదాపు సాగర్ లెఫ్ట్ కెనాల్ ఉంది. 10 లక్షల ఎకరాలలో ఒడ్లు పడతాయి. ఆడ ఒడ్లు తప్ప వేరే ఉండవు. వాళ్ళు ఏం చేయాలి? సాగర్ లెఫ్ట్ కెనాల్ కింద దానికి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆఫీస్కి వచ్చి కూర్చొని శాస్త్రవేత్తలతో మాట్లాడుకొని ఒడ్లను పెట్టుబడి పెట్టుకొని దాన్ని బియ్యంగా మార్చి వేరే రాష్ట్రాలకు ఎక్స్పోర్ట్ చేయాలి. లేకుంటే నువ్వు వచ్చిన కానీ 8 నెలలకి ఒక కొత్త రేషన్ కార్డు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డు తప్ప కొత్తది లేదు. రేషన్ కోటా పెంచాలను, కార్డులు ఎక్కువ ఇవ్వాలి. రంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ముత్తంగి గ్రామంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ ముగింపు వేడుకలను మాజీ జెడ్పీటీసీ శ్రీకాంత్ గౌడ్ ఘనంగా నిర్వహించారు. వారికి నిత్యావసర వస్తువులు, కుట్లు మిషన్లు, మందులు అందజేశారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న దివ్యాంగులను శాలువాతో సత్కరించి నగదు బహుమతిని అందజేశారు. అంగవైకల్యం లోపం కాదని, ఈ సమాజంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా మోసాలకు పాల్పడుతున్నారని శ్రీకాంత్ గౌడ్ అన్నారు. దివ్యాంగుల ప్రతిభను గుర్తించి చేతనైన సహాయం అందించాలని కోరారు. మీ అన్న ఒకటిగా, మీ అన్నగా, తమ్ముడిగా వేదిక మీద ఉన్న వాళ్ళందరము బయట ఉన్న వాళ్ళకి కొందరు సహకారం కూడా తీసుకొని ఇవ్వగలుగుతాం. మీరు చేసే ఆ ప్రయత్న దిశగా మేము మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాం. దాంట్లో సందేహం ఏం అవసరం లేదు. ఎందుకంటే వేదిక ఎక్కిన అనేది డిసెంబర్ 3 జరుపుతారు. మేము స్టార్టింగ్ వచ్చేసి గోల్కొండ కోటలో ఆనందాలు అని ఒక వీల్చైర్లో ఉన్నటువంటి బాధ్యతను బయటపెట్టామనే ఉద్దేశంతో 40 మందిని తీసుకోవడం జరిగింది. తర్వాత నియోజకవర్గ స్థాయిలో ఈ కార్యక్రమం చేయాలని అన్నాను. కానీ అన్నయ్య మనకి ఎవరికి ఏం అవసరమో ఇంకా పడి అన్నారు. చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా ఒక 5 మందికి కుట్టు మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కుట్టు మిషన్ ఉద్దేశం ఏంటంటే ఒక పర్యావరణాన్ని నా మిత్రుడు మిమిక్రీ చేసాడు. నిజంగా కూడా ఎందుకంటే మిమ్మల్ని ఎక్కువసేపు కూర్చోబెట్టే ఇష్టం లేక ఈ కార్యక్రమాన్ని అంగు ఆర్భాటాలు లేకుండా మీరు ఎంజాయ్ చేసే విధంగా చేయాలనే కొద్ది మంది మాత్రమే పిలవడం జరిగింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళని మనం రెస్ట్రిక్ట్ చేయలేము. వాళ్ళ ఆవేదన, వాళ్ళ ఆతృత, ఎందుకంటే కొందరికి విషయాలు చెప్పాలన్నతో చాలా సమయం అయినా మీరు ఎక్కువసేపు కూర్చోలేదన్న ఒకే ఒక ఆలోచనతో. కానీ మీ కార్యక్రమం కాబట్టి ఏదో పూలను చేద్దాం, మమ అనిపించి చేతులు దులుపుకుందాం అనేది కాకుండా మీరు సమాజంలో ఎంత ముఖ్యమో మీకు తెలవాలని. ఎందుకంటే మీ దాంట్లో చాలా మంది ఇతరుల అభిప్రాయం, ఇప్పుడు కుల వివక్ష అనే ఒక మహమ్మారి ఉండేది, అది పోయింది. కుల వివక్ష మళ్ళా గుర్తు చేయాలంటే వాళ్ళే చెప్పాలి. అంగవైకల్యం అనేది, ఆ డిసేబిలిటీ అనేది, డిఫరెంట్లీ ఏబుల్డ్ అనేది, ఇట్లా వివిధ పేర్లు పెట్టుకున్నప్పటికీ మనం తానే కాదు. అన్ని మంచిగా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, దొంగతనాలు చేస్తున్నాడు, రేపులు చేస్తున్నాడు, నలుగురిని ముంచుతున్నాడు. కానీ మీరు అవేవి చేయట్లేదు కదా. దేవుడు అందుకనే ఆ పాపాలు మీకు వద్దని చెప్పే ఇట్లా ఇచ్చిందని అనుకోండి. ఆర్తి డోరా అనే ఒక ఐఏఎస్ అధికారి కాశీ గుడిని రోజు ఎంత చక్కగా ఆర్కిటెక్చర్ డిజైన్ చేసిందంటే 6 అడుగుల భారత ప్రధాని 2 అడుగులకు వంగి ఆమె పాదస్పర్శ చేసిండు, పాదాభివందనం చేసిండు. ఇది అందరూ మీ టీవీలో చూసుకుంటాం. నరేంద్ర మోదీ గారు ఆమె పాదాలను మొక్కింది. అంటే మన లోపల ఉన్న శక్తి సామర్థ్యాలను, మన ఆలోచనలను, వాటికి పదును పెట్టాలి. మనం ఎట్లా ఈ సమాజాన్ని ఎదుర్కొని ఎట్లా ముందుకు పోతామో, ఎట్లా దాన్ని అధిగమిస్తామని ఆలోచన చేయాలి.
ఈ ఆలోచనకు ఈ వేదిక పైన ఉన్న వాళ్ళు కావచ్చు, మీతో పాటు కూర్చున్న నా పాత్రికేయ మిత్రులు కావచ్చు, అనుక్షణం మీ వెన్నంటుంటారు, మీ సహాయ సహకారాలు అందిస్తారు, మీ విషయాలను ప్రపంచానికి తెలియజేసే బాధ్యత తీసుకుంటారని చెప్పి వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మీర్జాపూర్ గ్రామానికి చెందిన సర్వే నెంబర్ 41లో ఎస్ఆర్ మినరల్ కు చెందిన కంపెనీ 9.91 హెక్టార్లలో లాక్ట్రేట్ మైనింగ్ కొరకు లీజుకు తీసుకున్నారు. మైనింగ్ లీజు విషయంలో ప్రజాభిప్రాయం సేకరణలో ఎన్జీఓలు డబ్బులు పంచుతున్నారనే విషయం గ్రామస్తులు వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని నిలదీశారు. ఇరువురి మధ్య మాటామాట పెరిగి గొడవగా మారింది. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే వారు పట్టించుకోకపోవడంతో మైనింగ్ యజమానికి పోలీసులు సహకరిస్తున్నారని వారిపై రాళ్లు రువ్వారు. మైనింగ్ ప్రాంతంలో రైతులు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. పోలీసులు రైతులను గ్రామస్తులను చెదరగొట్టారు. జనగామ జిల్లాలోని జనగామ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సంజయ్ నగర్లో మోడల్ మార్కెట్ వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతుల ఖాతాలో రైతు బంధు డబ్బులు పడుతుండటంతో నూతనంగా నిర్మాణం జరుగుతున్న మోడల్ మార్కెట్ కి సీఎం విధిలో విడుదల చేయడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల టీఆర్ఎస్ నాయకులు, అనుబంధ సంఘాలు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. శాంతి భద్రతల పరిరక్షణ కోసమే పోలీసులు అపర్నిశలు కృషి చేస్తున్నామన్న ఎస్పీ. జమ్మికుంటలో రిలే నిరాహార దీక్ష, జీఎస్టీ తగ్గించాలన్న చేనేత సంఘాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేవైఎం నిరసన, ప్రభుత్వం వాగ్దానాలు మరిచిందన్న ఆరోపణ. టీఆర్ఎస్ రైతుల పక్షపాత ప్రభుత్వం, సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం. ఇవి ఈ రోజు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.